WTC పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు, ఓడితే అస్సలేం రావు. డ్రా అయితే మాత్రం చెరో టీమ్ కి 4 పాయింట్లు వస్తాయి. వీటితో పాటుగా స్లో ఓవర్ రేట్ ఉంటే పెనాల్టీ విధిస్తారు మ్యాచ్ రెఫరీస్. కానీ ఈ పాయింట్స్ ఆధారంగానే ఎవరు నంబర్ 1 ఎవరు నంబర్ 2 అని చెప్పరు. దానికి ఇంకొక ఎడిషనల్ ఉంది. పాయింట్స్ పర్సంటేజ్ ఆధారంగా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 చెప్తారనమాట. ఫర్ సపోజ్ 2 మ్యాచ్లు ఒక సిరీస్ లో ఉన్నాయనుకోండి, ఆ 2 మ్యాచ్లకి కలిపి 24 పాయింట్స్ ఆర్ దేర్ టు టేక్. ఒక టీం 24 పాయింట్స్ కోసం కంటెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచింది అనుకోండి, 12 అవుట్ ఆఫ్ 24, 50% వాళ్ళ పాయింట్స్ పర్సంటేజ్. దాని ఆధారంగానే వాళ్ళ స్టాండింగ్ ఎక్కడో నిర్ణయిస్తారనమాట. ఒకవేళ ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నారనుకోండి, 4 అవుట్ ఆఫ్ 24, అది ఎంత పర్సెంట్ అయితే అదే వాళ్ళ పర్సంటేజ్ లో ఉంటుంది. దాని ఆధారంగానే స్టాండింగ్ ఏంటో నిర్ణయిస్తారనమాట. WTC ఈ స్టాండింగ్స్ లో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది.